హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దేవరా సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకు వస్తున్న స్పందన మిశ్రమ స్పందన వస్తుంది. ఎబో ఎవరోజు అంటున్నారు. కొంతమందికి ఈ సినిమా అసలు నచ్చలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ సినిమా నేను కూడా చూశాను. ఈ సినిమా కాకపోతే కొరటాల శివ గారు రివర్స్ స్క్రీన్ ప్లే అల్లారని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఇందులో ఎన్టీఆర్ అన్న తండ్రి కొడుకుల పాత్ర చేస్తున్నాడు. అన్ని సినిమాలలో వచ్చేసి తండ్రి పాత్ర సెకండ్ హాఫ్లో వస్తుంది, కొడుకు పాత్ర ఫస్ట్ హాఫ్లో వస్తుంది. కానీ ఈ సినిమాలో అలా కాదు. తండ్రి పాత్రే ఫస్ట్ హాఫ్లో ఉంటుంది, కొడుకు పాత్ర సెకండ్ హాఫ్లో ఉంటుంది. కానీ అందుకే ఈ సినిమా జనాలకి అంతగా ఎక్కలేదని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా తండ్రి పాత్ర ఒక ఎలివేషన్లో తీసుకెళ్తాడు, ఒక హై రేంజ్లో తీసుకెళ్తాడు. సెకండ్ హాఫ్ అంతా కొడుకు పాత్ర ఉంటుంది కాబట్టి అల్లరి చిల్లరగా, కొద్దిగా ఎమోషనల్ డ్రామాగా, తండ్రి పాత్రలో ఉన్నంత ఎలివేషన్స్ కొడుకు పాత్రలో ఉండవు కాబట్టి వాళ్ళ అభిమానులకి చాలా నిరాశ పడ్డారని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. అందుకోసం వాళ్ళకి అలా అనిపించి అలాగా స్లోగా ఉందని చెప్పేసి అంటున్నారు. కాకపోతే నాకైతే అలా అనిపించలేదు. కాకపోతే ఒక డిఫరెంట్గా ఫీల్ అయ్యాను. తండ్రి పాత్ర చూపించిన విధానం మామూలు లేదు, ఎక్స్ట్రాడినరీగా ఉంది. కొడుకు పాత్ర కూడా అతనికి ఇచ్చిన క్యారెక్టర్ని బట్టి చూస్తే మాత్రానికి అది అలాగే ప్లే చేయాలని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. తండ్రి పాత్ర మాత్రానికి ఓ రేంజ్లో ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ ఈ సినిమా మాత్రానికి ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇందులో విలన్ వచ్చేసి సైఫ్ అలీ ఖాన్ యాక్ట్ చేశాడు. అతను కూడా మామూలు చేయలేదు, ఎక్స్ట్రాడినరీ చేసిండు. తనకిచ్చిన పాత్ర తను న్యాయం చేసిండని చెప్పేసి అనుకోవాలి నేను. అలాగే ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టరు హీరోని ఇంట్రొడ్యూస్ చేసే, అంటే హీరో కథ చెప్పే పాత్రలో ఉంటాడు. అతను కూడా బాగానే చేసిండు. అజయ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేసిండు. సినిమాలో ఇంకొకటి గురించి కూడా చెప్పాలి, అది అనిరుద్ధ్ గురించి. అనిరుద్ధ్ ఇచ్చిన బీజిఎం మాత్రానికి ఒక అద్భుతం అనే చెప్పాలి. అందులో వచ్చే సన్నివేశాలకు తగ్గట్టు అనిరుద్ధ్ బీజిఎం ఒక అనుబాంబులా పేలిందని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఆ రేంజ్లో రావడానికి కారణం కూడా అనిరుద్ధ్ మ్యూజికే. అనిరుద్ధ్ మాత్రానికి ఈ సినిమాకి ప్రాణం పెట్టిండనేది అయితే నేనైతే అనుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో చాలామంది నటీనటులు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ పాత్రలకి వాళ్ళ పరిధిలో నటించారనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. ఈ సినిమాలో కథ అయితే మ్యాక్సిమం రివీల్ చేయలేదు. సెకండ్ పార్ట్లో ఉంటుంది అనుకుంటున్న కథ. అసలు కథ మొత్తం సెకండ్ పార్ట్లోనే చెప్తాడని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. ఈ సినిమాలో జస్ట్ ఓన్లీ ఇంట్రొడ్యూస్ కథలో పాత్రధారులను ఇంట్రొడ్యూస్ చేసినట్టే చూపించాడు. అసలు కథ పార్ట్ 2లో ఉంటుంది. పోలీస్ ఆఫీసరు ఎవరినైతే పట్టుకోవాలని వస్తాడో అసలు వాళ్ళ గురించే ఈ సినిమాలో చూపించలేదు. అసలు యాక్చువల్గా నెక్స్ట్ పార్ట్ 2లో ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నా. ఈ సినిమాలో ఓన్లీ ఎన్టీఆర్ అన్న పాత్ర గురించి, ఆయన చేసే పని ఏంటి అనే దాని మీదనే ఈ సినిమా చూపించాడు. అసలు యాక్చువల్గా మొత్తం పార్ట్ 2లోనే ఉంటుందని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. కానీ జనాలకు మాత్రానికి ఈ సినిమా ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ వాళ్ళ మాటలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మబాకండి. సినిమా అయితే చాలా బాగుంది. సినిమాని థియేటర్కి వెళ్ళి చూడండి. సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది. నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళ మాటలు అయితే అసలుకే నమ్మొద్దు. వాళ్ళ మాటలు నమ్మి సినిమా చూడకుండా అయితే ఉండొద్దు. సినిమా అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ సినిమా చూసి ఈ సినిమా మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.